మీ కాబోయే మావగారు కళ్ళు తెరిచారట. నన్ను చూడాలంటున్నారట. వెళ్ళొద్దాం పద నాన్న. వీళ్ళకి వేటి విలువ ఎవ్వరి విలువ తెలీదు. మనం మన మర్యాద నిలుపుకోవాలి కదా. పద వెళదాం. ఒక్క నిమిషం రాణి. సీత, మేము వస్తాంలే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అమ్మమ్మ గారు, వస్తాను. దేనికిరా ఒక్క నిమిషం అని పైకి వెళ్ళావు? ఫైనాన్షియర్ ఇచ్చిన జ్యువెలరీ ఉందిగా, వాళ్ళవి వాళ్ళకి ఇచ్చేద్దామని తీసుకొచ్చాను. పర్వాలేదురా, బాగానే గుర్తుంచుకున్నావు. అంతేలే, పడి లేస్తే గాని అనుభవంలోకి రారు. పద వెళదాం. మేడం, ఈ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే వస్తానమ్మా. వామిటింగ్స్ ఏమైనా అనిపిస్తే నన్ను పిలవండి. అలాగే. ఏమండి, ఎలా ఉందండి? ఎలాగుండడం ఏమిటి, మళ్ళీ యంత్రం ఆడడం మొదలుపెట్టింది. మీరు ఏ విషయం సీరియస్ గా తీసుకోరా? ఏంటి తీసుకునేది? ఏది సీరియస్ గా తీసుకున్నా, ఆషామాషిగా తీసుకున్నా, ఏది ఎలా జరగాలో అలా జరిగేలాగా చూసేది అపై వాడేగా. బుర్ర ఆలోచిస్తే బుద్ధి చెడగొడుతుంది అంటారు. ఆ బుద్ధి పుట్టించేది ఆ భగవంతుడు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ప్రమోషన్ వచ్చిందన్న ఆనందం నిమిషం కూడా నిలవలేదు. మీరు గుండె పట్టుకుని కుప్ప కూలిపోతుంటే నా గుండె కుబేలు మందండి. అదే ఆ దేవుని విచిత్రం. ఆనంద భాష్పాలిచ్చిన కంటికే కన్నీళ్లు కూడా ఇచ్చాడు. అమ్మా, పిన్నిగారు వస్తానన్నారా అమ్మా? వస్తానండి. వెంటమ్మా, ఆల్రెడీ వచ్చేసారు. నాన్న, నమస్కారం పిన్నిగారు. ఏం రామచంద్రయ్య, ఎలా ఉంది? ఆరిపోయే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడినట్లు మీరు పెద్ద మనసు చేసుకొని నా ప్రాణం కాపాడారు. చేతులెత్తి నమస్కరించాలనుంది, కానీ ఏం పర్వాలేదులే. చేతులు జోడించి నమస్కరించలేకపోయినా మనసులో కృతజ్ఞత ఉంటే చాలు. గౌరవించి వినయంగా తలొంచి నమస్కరించినట్టే. అయినా అవసరం తీరిన తర్వాత తల విదిలించటం మీకు అలవాటే కదా. ఈ గౌరవం ఎంతకాలంలే, మంచం దిగేదాకా. అప్పటి వరకు మర్యాదిస్తావు. కాస్త కాలు చేయి కూడగట్టుకున్న తర్వాత యుద్ధానికి వస్తావు. అలా ఇదివరకు వచ్చిపోయిన వాడివే కదా నువ్వు. మీరంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులు కట్టుకుని అలా ప్రవర్తించటం మీకు మామూలే కదా.
అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఏదో నన్ను చూడాలన్నావట కదా, కొత్తగా ప్రాణం పోసుకున్నవాడివి, నీ మనసు చిన్నపుచ్చడం ఎందుకని వచ్చాను. అలా అంటారేంటమ్మా? మా వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడారా? ఏం లేదులే, గంగ పొంగుకొస్తుంటే మునక్క ముందే మొక్కుకోవాలి. మునిగాక నోరు తెరిస్తే ప్రయోజనం ఏముంది? నీ విషయంలో వేరే ప్రయత్నాలు మాని ముందే నా దగ్గరకు వచ్చుంటే ఈ పాటికి నువ్వు లేచి నడిచేలా చేసుండేదాన్ని. ఏ అమ్మా సీత, ఆ అమ్మమ్మగారికి చెప్పలేదా? చెప్పారు. హాస్పిటల్కి వచ్చాక చెప్పారు. ఇంటి దగ్గర ఉండగానే చెప్పుంటే ఇంకాస్త ముందే ఆపరేషన్ జరిగి ఉండేది అంటున్నాను. సర్లే, ఎలా అయితేనే బతికి బయటపడ్డావు, చాలా సంతోషం. మీ కాబోయే అల్లుడు పెట్టబోయే కొత్త ప్రాజెక్టుకి పనులు మొదలయ్యాయి. ఆ మంత్రి గారు కాస్త ప్రోగ్రాం ముందుకు మార్చారు. చాలా పనులుంటాయి కదా, నువ్వు బలమైనవి తిని తొందరగా కోలుకో. కాస్త సాయంగా ఉందో గాని. మీ ఆశీర్వాదం ఉంటే కోలుకోవడం ఎంత పని, లేచి తిరగడానికి ఎన్ని రోజులు? సాకేత్, వెళదామా? అలాగే గ్రాని. సాకేత్, నాన్నగారు స్పృహలోకి వచ్చారని చెప్పగానే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. కాస్త గుడి దాకా తీసుకువెళ్తారా? గుడికి తీసుకెళ్లి వీడి చెవులో ఏం ఊదాలనుకుంటుందో. పాపం గుడికంట్రా, తీసుకెళ్ళు. దేవుడికి చక్కగా నమస్కారం పెట్టుకుని నువ్వు మాట్లాడాల్సిన ఏదైనా ఉంటే మాట్లాడు. మాట మనసులో ఉన్నా సొమ్ము జేబులో ఉన్నా ఏం తోచినట్టుండదు. వెళ్ళు వెళ్ళు కన్నా. నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాంలే గ్రాని. ఎందుకురా, కార్లు కొదవా డ్రైవర్లు కొదవా? నేను వెళ్తాలే. పదండి అమ్మమ్మగారు, మిమ్మల్ని దించేసే వెళ్తాం. నేను మిమ్మల్ని వెళ్ళమంటుంటే రండి పదండి అంటావేమిటి? మంగమ్మ మాట తప్పదు, మాట వినకపోతే సహించదు. వెళ్ళిరా. నేనేం అనలే, వెళ్ళు. కన్నా తీసుకెళ్ళరా. అలాగే గ్రాని. బాయ్ గ్రాని. వెళ్ళవే, చెప్తా. నగలు ఎందుకు తాకట్టు పెట్టావో అని అడుగుతాడా? ఎందుకు ఇంత
సీరియస్గా ఉన్నాడు? నేను చేసిన పని తప్పుగా అనిపించుంటుందా? హర్ట్ అయి ఉంటాడా? అసలు సాకేత్ మనసులో ఏముంది? ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాడు? నేను నగలు తాకట్టు పెట్టిన విషయం సాకేత్కి ఎలా తెలిసింది? ఈ నగలు ఈయన దగ్గరికి ఎలా వచ్చాయి? పద. ఒక కొబ్బరికాయ ఇవ్వండి. అలాగే అమ్మా. ఇదిగో అమ్మా. ఎంత? 20 రూపాయలండి. మీ నగలు ఇవిగో. మీ నగలు సీత. మీ కష్టాలు కన్నీళ్లు అర్థం చేసుకుని గ్రాని మీకిమ్మంది. ఇదేంటి? వాటిని ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి ఇస్తారా? బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా మీకు పుణ్యం ఉంటదమ్మా, కొంచెం ధర్మం చేయండి అమ్మా. 4 రోజుల నుంచి తిండి లేదమ్మా, కొంచెం ధర్మం చేయండి అమ్మా. అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా, ఆకలిగా ఉందమ్మా. అయ్యా ధర్మం బాబు. అమ్మా ధర్మం అమ్మా. బాబు ధర్మం బాబు. బాబు ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది బాబు. ఆకలేస్తుంది బాబు. బాబు మీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ధర్మం చేయండి అమ్మా. బాబు కనికరించి బాబు. అమ్మో బంగారం. ధర్మప్రభువులు చల్లగా ఉండయ్యా. ఏయ్, ఇక వెళ్ళు. అయ్యా బంగారం. ఏయ్, ఇక వెళ్ళు. అలాగేనయ్యా. వెళ్ళు.
కానీ వాటిని ఎవరు ఎలా చూస్తారో అలాంటి వాళ్ళకి ఇచ్చాను. కాకపోతే మనుషులు మారారు. అంటే చూడు సీత, గ్రాని మీ వస్తువులు మీకు తిరిగి ఇవ్వమంది. అవి దేవుడి ముందు తిరిగి నీకు ఇచ్చేశాను. ఇవి నేను నీకిచ్చినవి, తిరిగి నా చేతికే వచ్చాయి. అందుకే నా దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేక తిరిగి మళ్ళీ నా దగ్గరికి రాకుండా ఉండాలని వాడికిచ్చాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా? ఏ, నేను తెలివితేటలు లేనివాడిని అనే అభిప్రాయం నీకేమన్నా ఉందా? అలా బిచ్చగాడికి వేసి నన్ను అవమానించడంలో మీకేం లాభం వస్తుంది? నేను లాభ నష్టాలు లెక్కేసుకోలేదు. లెక్కేసుకోవటానికి ఇది వ్యాపారం కాదు. నేను నీకు ఇచ్చిన వాటిలో కేవలం నువ్వు బంగారం మాత్రమే చూసావు. అవసరానికి విలువ కట్టి డబ్బులా వాడుకొని నా ప్రేమని నువ్వు అవమానించావుగా. వాడు నీలాగే చూస్తాడు, అందుకే వాడికిచ్చాను. నేను నీకు ఇచ్చిన వాటిలో కేవలం నువ్వు బంగారం మాత్రమే చూసావు. అవసరానికి విలువ కట్టి డబ్బులా వాడుకొని నా ప్రేమని నువ్వు అవమానించావుగా. వాడు నీలాగే చూస్తాడు, అందుకే వాడికిచ్చాను. మనుషుల్ని పోల్చినందుకు నేను బాధపడటం లేదు, కానీ ప్రేమను తెలుసుకోలేదంటేనే బాధపడుతున్నాను. వాటిని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను కాబట్టే ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా కన్న తండ్రి ప్రాణాలు రక్షించుకోవడానికే వాటి రూపంలో మీరు ఆదుకుంటున్నారు అనుకున్నానే కానీ రూపాయిగా ఎప్పుడు చూడలేదు. గండం గడిచి మా నాన్న ఇంటికి రాగానే మొట్టమొదట వాటిని విడిపించుకొచ్చి పెట్టుకుందాం అనుకున్నాను. అయినా ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో కాస్తైనా అర్థం చేసుకోలేకపోయారా? నీ ఎక్స్ప్లెనేషన్స్ నాకు అనవసరం. నువ్వు వాటికి విలువ ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా ఇన్సల్ట్ చేశావు. ఫీల్ అయ్యాను. నీకు నా బాధ తెలియాలని ఇలా చేశాను. చాలా బాగా చేశారు. మీరు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో బాగా తెలిసొచ్చింది. తండ్రిని బ్రతికించుకోవడానికి నేను చేసిన ప్రయత్నం మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది కదూ. అందుకని ఇలా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి డైరెక్ట్ గా నన్ను ఇన్సల్ట్ చేస్తారా? మీరిచ్చే వస్తువుల విలువలు మాత్రమే చూస్తారు, మనుషుల్ని వాళ్ళ మనసుల విలువల్ని చూడరా? మీలా నేను ఆలోచించకుండా చాలా సార్లు క్షమాపణలు చెప్పకుండా ఉండుంటే మన మధ్య దూరం పెరిగేది కానీ దగ్గర అయ్యేది కాదు. మీరు మీ గ్రహాన్ని నన్నే కాదు మా కుటుంబంలో అందరినీ, చివరికి అన్యం పుణ్యం తెలియని పసివాడితో సహా అందరినీ ఎన్నో సందర్భాల్లో డైరెక్ట్ గానే ఇన్సల్ట్ చేశారు.